ఆటో వచ్చిందా? ఆటో ఆటో ఎందుకు వస్తానా? ఆటోలో రాలేదా? ఆటో ఈడికే పోయింది. యాడికి పోయినావు? ఈడి పార్క్ పార్కు పోయినావా? జాగింగ్ వచ్చే వాళ్ళకి గీకేకే ఈ మాట తెలిసిందో నీ పార్క్ లో కూడా చెప్తారు. తెలిసిందో నీ పార్క్ లో కూడా చెప్తారు. రన్నింగ్ చేస్తానా జాగింగ్ చేస్తానవా పార్కులు పోయేకి? ఇంట్లో ఉన్నారు నువ్వు. అదే మరి ఇరికిలనే నువ్వేమన్నా ఆడ లైలేసి ఏంటంటే గొప్ప. మళ్ళీ ఆడికి కూడా జాగింగ్ పోతారు, లేదా రిటైర్డ్ అయిన వాళ్ళు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుని పోతారు. నీకు ఏ పని ఉందని పోతావు? డ్రైవర్ కూడా వేసుకోకుండా ఎవడు ఆడ పార్కులోకి పోయేవాడు ఎవడు డ్రైవర్ వేసుకోకుండా. అంతా చండాలంగా మాట్లాడుతున్నావు. అవు డ్రైవర్ లేకుండా ఏం చేయలేదు నడివి. ఏ కడ్డీలు బట్టి ఆలాడతావా, లేకపోతే నువ్వే పుల్లప్సా డిప్సా ఏం చేద్దామని పోతున్నావు నువ్వు? నేను నీకు ఎదురుడమే తప్పునా? నాకు ఎందుకు లేదు. నువ్వు ఏడైనా పార్కు పోతావో, ఏ ఆడికైనా పాన్ పరాకులు తినేపోతావో, నీ ఇష్టం ఏం చేసి ఊరికి పోతాను. పాంపరాకులు గీంపరాకులు అనుకుంటా. ఎవరైనా బయట తింటే పాన్ పరాక్ అంటే ఏందనుకుంటాను? ఆకు ఒక్కని పాన్ పరాక్ అంటారు. అరాక్ అంటే ఏందనుకుంటాను? ఇరాక్ దేశం నుంచి వచ్చినదని. అరాక్ అంటే ఏందనుకుంటాను? ఇరాక్ దేశం నుంచి వచ్చినదని. పాన్ అంటే ఏంది? పానీయ నీళ్ళలోని. ఇరాక్ నీళ్ళలోని పాన్ పరాక్ అరాక్ అనేది. అదేందో నీకు తెలియదులే కానీ ఇడిచిపెట్టు. ఊరికి పోతున్నాను ఈ రోజు. పోతే గంటలాడు ఉంటా. మళ్ళా ఎక్కినప్పుడు ఎవరు నాకు 168 మందిలో ఒకరి సెట్ అయినా కూడా నేను మళ్ళీ తిరిగి రాను. నువ్వు ఏమనుకుంటున్నావో? 68 మందిలో ఒకరి సెట్ అయినా కూడా నేను మళ్ళీ తిరిగి రాను. నువ్వు ఏమనుకుంటున్నావో? మళ్ళీ రాద్దు గిద్దన్నావు. నాకు కూడా ఏదో లేక నెమ్మ టికెట్ దొరికింది. ఇద్దో ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి మరీ టికెట్ తీసుకున్నా. దొరకదు కాంపిటీషన్. ప్రతివాడు నేను పోతాను ఉన్నారు. మళ్ళీ లెటర్ ప్యాడ్ మీద లెటర్ రాసి పంపించి నేను టికెట్ తెప్పించుకున్నా. 168 మంది అమ్మాయిలు. ఏడాడోళ్ళు బాంబే, ముంబై, చెన్నై, గుజరాత్, కేరళ అమ్మాయిలు. ఏడాడోళ్ళు బాంబే, ముంబై, చెన్నై, గుజరాత్, కేరళ, ఓయమ్మ అన్ని చుట్టుపక్కల ఉన్న అన్ని చోట్ల అమ్మాయిలు. చూసే పువ్వు పడే ప్రయాణించేటప్పుడు చూడు చూసే పువ్వు ఏడకట్ సెట్ జోవిలో కూర్చునే ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి నాకు. ఎవరు? ఉప్పర్ శివయ్య హై అది. అందుకు పోతాను. ఫొటోస్ పంపిస్తా, వీడియోస్ పంపిస్తా, చూసుకో. నేను పంపిరు, వాళ్ళే పంపిస్తారు. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళే ఫొటోస్ అవన్నీ పంపిస్తారు. చూసుకొని ఆనందపడారు. టికెట్ దొరకదు. 168 మందిలో ఒక్క అబ్బాయికి టికెట్ వచ్చిందంటే ఆశ్చర్యం. నేను కూడా తెలుసు అమ్మాయిలు కదా. ఇది మన దేశం అనుకో. సిట్ట శివర్ నుంచి ఈ శివర్ బార్డర్, ఆ బార్డర్ నుంచి ఈ బార్డర్ ప్రయాణించే ట్రైన్ అది. అంటే ఇంకా లెక్కేసుకో ఎంత జర్నీ ఉంటుంది, మనకి ఎంత టైం ఉంటుంది, మనం ఏమేం చేసుకోవచ్చు, మన టాలెంట్ బట్టి ఇంక ఏమేమి జరగచ్చు అనేది ఇంకా ఆ ట్రైన్ జర్నీలో తెలిసిపోతుంది. అది పోయే వేగానికి నువ్వు బుల్లెట్ ట్రైన్ వింటావు, నువ్వు టీవీలోనే చూసింటావు. జుమ్ము అట్లా చూస్తూనే వెళ్ళిపోతుండేది ఆ ట్రైన్. మనం ఏం చేస్తాం అనేది కూడా బయట వాళ్ళకి తెలియదు. ఎట్లా తెలుస్తాను అంత స్పీడ్ పోతే? సబ్ అనిపోతే లోపల ఏం చేస్తున్నాడు, ఎవడున్నాడు, ఏమనేది కూడా ఎవరు తెలియదు. దిగేంత వరకు ఎవరు తెలియదు. అందుకు అది సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా ఆ స్పీడ్కి ఇటు మీద పడతారు, అట్లా పడతారు. ఎందుకంటే సీట్లు లేవు. మామూలు బస్సులోనే నూక్కుంటాం మనం అటు ఇటు. ఇంకా ఆ స్పీడ్కి అమ్మ 168 మందిలో నేను ఏమైపోతానో కూడా నాకు అదే భయం ఎత్తుకుంది. అందుకే ఆ భయం నాకు ఇచ్చేసి ఏంది బలం చేసుకుంటా. నేను పోతానేది ఆ గేమ్స్ సీడీలు తెచ్చుకునే బెంగళూరు. ఆడ నువ్వు కనుక్కోలేవు కొద్దిగా. నువ్వు అలసిపోకూడదు. నువ్వు ఎనర్జీ. నాకు ఆడికి ఈ కాలు వద్దా, కాలు నస్తుంది. నీకు యారంత అనుకో ప్రశాంత్, నీకు యారంత అనుకో ప్రశాంతత. కానీ నువ్వు తేలేవు కదా, నువ్వు మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే కష్టం. బెంగళూరులో నీకు బరద్దే ఏమని చేసినావు అంటే బర్రెం కొట్టినట్లు కొడతారు కూడా. నాకు మాట్లాడగలను, హ్యాండిల్ చేయగలను. హ్యాండిల్ చేస్తావంటే క్యాసెట్లు ఏముంది, నువ్వు పోయి ఫోన్ ఇస్తే నువ్వు ఆడ క్యాసెట్ ఎట్లా కన్నా రాదు.
ఎవరికి? నీకు. నాకు ఇంగ్లీష్ వచ్చు. ఇంగ్లీష్ దేశమంతా తిరుగుతా ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ రాదు ఎవరికి? కన్నడ వాళ్ళకి. అంటే వాళ్ళు చదువుకోలే అంటున్నాం. చదువుకోలేదు కాబట్టి సీడీలు అనుకుంటున్నారే. సీడీలు మళ్ళీ వాళ్ళకి ఇంకా తెలుగు వచ్చు, కన్నడ వచ్చు, తమిళ్ వచ్చు, హిందీ లైట్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. వాళ్ళే ఎక్కువ మాట్లాడతారు. మన వాళ్ళకన్నా ఏం రావు. తెలుగు రాదు వాళ్ళకే కొంచెం వచ్చు, మాట్లాడరంతే. నేను బెంగళూరులో ఉన్నా, నేను చాలా రోజులు ఉన్నాడు కూడా నాకు తెలుసు. నీకు తెలుసు. నువ్వు ఏడున్నావు? ఎవరు? సిటీలో ఉన్నా. సిటీలో ఉన్నావు. యా సిటీ? నగర్లు ఉంటాయి. యా సిటీ? నాగోరు తెలుసా? డిపి తెలుసా? డిపి తెలుసు. ఈసగానే ఉంటాడు. ఏ గుడ్లమ్మడు నేను ఎంటాడు ఆడ ఆ ఊర్లో. యశ్వంతపూర్ తెలుసా? యశ్వంతపూర్ తెలుసు. మునేకల్ తెలుసా? మునేకల్ తెలుసు. నాగర్కల్ తెలుసా? నాగర్కల్ తెలుసా? రిజ్వాన్ సముద్రం తెలుసా? రిజ్వాన్ తెలుసా? రిజ్వాన్ ఆడ రిజ్వాన్ బ్రేకరీస్. బ్రేకరీస్ అని ఉంటది. అది అన్ని ఊర్లోనే బాబు. శివాజీ నగర్ పోల్లా. శివాజీ నగర్ తెలుసు. ఎన్ఎస్టి మావని కూడా తెలుసు. పోయి సరే పోయి తెస్తావా? అన్ని ఊర్లు తిరిగినాడా ఆ గేర్లంతా. నీల సముద్రం అని కూడా పేరుంది. సరే కానీ నువ్వు వాడికి పోయి ఈ గేమ్ సీడీలు తెచ్చుకుంటావో, లేకపోతే నువ్వు ఏమైనా చూడాలని చెప్పి ఆ సీడీలు తెచ్చుకుంటావో, లేకపోతే ఆ సీడీలు చూసుకుంటా కూర్చుంటావో, లేకపోతే ఆ సీడీలని అమ్ముకుంటా ఆడే ఉండిపోతావో అని నాకు అది భయం ఎత్తుకుంటాను. లేకపోతే ఆ సీడీలని అమ్ముకుంటా ఆడే ఉండిపోతావో అని నాకు అది భయం ఎత్తుకుంటుంది. ఇంత చండాలంగా క్రైమ్ తయారని చేస్తాను. నువ్వు క్రైమ్ చండాలంగా అంటే నువ్వు గేమ్ సీడీకి పోయి మళ్ళీ నువ్వు దారి తప్పి ఇంకో సీడీలు ఎత్తుక్కుంటా, అవి సీడీలు చూసుకుంటా, ఆ సీడీలు అమ్ముకుంటా, అవే చూసుకుంటా బతికిద్దాను. ఆడి సెట్ అయిపోయేటట్టుంటే నాకు ఫోన్ చేయి. నేను తిరిగి రావడం లేదు, సీడీలు అమ్ముతాను, రేపొద్దు నాదే సీడీ వస్తుందని బయట చెప్పి పోతావు. నువ్వు యాక్టింగ్ గా వెళ్ళిపోతావు దాంట్లోకి, ఆ సీడీలు తీసే దాంట్లోకి. బాగా నువ్వు ఎలిబెడ్ అయిపోయి నాకు ఎందుకు. నువ్వు ఖచ్చితంగా తెస్తానంటే చెప్పు. ఈ లెటర్ చూపిస్తే ట్రైన్ ఎక్కిస్తారు. ఇది ఆడ ఒక మెయిన్ ఆయన హెడ్ ఒకరు ఉంటారు. మీరు 168, నువ్వు 167 మంది నిలబడతారు వరుసగా. లెటర్ ఇస్తానే చెప్పు. నువ్వేం చెప్తావు అంటే బట్టలు తెచ్చుకుంటాను. తెచ్చుకో. అందుకే తెచ్చుకో. ఎక్కువ జతలేం తెచ్చుకో. ఆ బ్యాగ్ లో ఏం బట్టలు ఉన్నాయో ఏం పెట్టబోతున్నావు? అన్ని కొత్త సరిపోయేటివి. ఇంకా అన్ని బయటకు పోతానమేమన్నా మాసిపో ఏం మాసిపోవు అన్ని కొత్తవే. అవి కొద్దిగా ట్రైన్ ఎక్కడో చిన్న చిన్న బట్టలు వేసుకో, ఫ్రీగా ఉంటుంది. ఈ లెటర్ ఆడ ఎదురుకుంటాడు ఆఫీసరు. ట్రైన్ వచ్చి ఆగిన వెంటనే ఆఫీసర్కి ఇచ్చేయి. చెప్పి ఇట్లా బార్డర్ దాటి అక్రమంగా నేను దేశంలోకి ప్రవేశించాను, నేను ఈ దేశానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పు. మన బుల్లెట్ ట్రైన్ ఎందుకు ఎక్కిస్తాను అనుకుంటాను అంటే బుల్లెట్ ఎక్కేదానికి దేశానికి సంబంధం లేదంటున్నారు. ఫ్రీగా పోతానమ్మనము. వేరే నుంచి చొరబడ్డాం, ఇడికి దేశస్తులం కాదు మేమంటే ఎందుకు చొరబడినాం అని చెప్పి ట్రైన్ ఎక్కించి పంపిస్తారు. టెక్నిక్ వాళ్ళకైనా మనకుండవు టెక్నిక్. అది చెప్తానే వరుస నిలబెడతారు. ఏమే కళ్ళు మూసుకో అంటారు. డబ్బులు ఏమైనా ఉన్నాయా నీతో? లేవనా? నీతో డబ్బులు ఏమైనా ఉంటే ఏం మళ్ళీ జోబీలో ఉన్నాడు తీసేసుకుంటారు. నీ వేస్ట్ డబ్బులు పెట్టుకొని. వాళ్ళు ఇచ్చేది కాదు, ఉండేది కూడా తీసుకుంటారు. ఇచ్చే ఏమైనా ఉంటే మళ్ళీ నీకు ఇంకా ఏం యూజ్ లేదా డబ్బులతో. నీకు ఒక ఫ్రూటీ బాటిల్ ఇస్తారు ఎక్కేటప్పుడే, ట్రైన్ ఎక్కేటప్పుడే. నీకు ఫ్రూటీ బాటిల్ వెజ్ బిర్యానీ, మా ఏదైనా నాన్ వెజ్ బిర్యానీ ఇంత కప్పు వస్తుంది. అది తిని జ్యూస్ ఫుల్ ఎనర్జీ నిలబడతారు ఇట్లా వెనక్కి, ఇంకా చేతులు పట్టుకొని. ఇంకా అయిపోయా కళ్ళు మూసుకోండి డిస్కల్ 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 అనే సౌండ్లు వస్తాయి. 168 మంది కుప్పకూలుతారు. నీకు ఇంకోటి తెలిసి వెళ్తూ వాళ్ళు 168 మందికి చిన్న గన్నులతో కాలుతున్నారు పుట్టుక్కని. నేను నీకు ఎట్లా తెలుసా, ఒక్క సెకండ్కి 376 బుల్లెట్ల మ్యాగ్జిన్. నేను 178 బుల్లెట్లు అట్టే టైం వస్తాయి. బట్టలు అన్నీ ఆటోమేటిక్గా అవి చిరిగిపోతాయి. బిత్తల మీద ఇట్లుంటావు, బుల్లెట్లు దిగితే ఆడ పడిపోతావు. బిత్తల మీద ఇట్లుంటావు, బుల్లెట్లు దిగితే ఆడ పడిపోతావు. ఎత్తేనమ్మ ట్రైన్లోకి వేసేస్తారు. ఆడ నుంచి
దేశం చివరి బార్డర్ తీసిపోయి ఆడ పడేస్తాను. ఏమున్నట్టు చేస్తాడు నువ్వు, ఏమున్నట్టు చేస్తాడు నువ్వు అడిగే బుల్లెట్ ట్రైన్ ఎక్కాలని లేదు నీకు. ఏ నువ్వు బుల్లెట్ ట్రైన్ ఏమనుకుంటున్నావు? చెప్పాలి కదా నువ్వు ముందునే. బుల్లెట్ ట్రైన్ ఏమనుకుంటాను? చచ్చిపోతావురా నేను అమ్మాయి సొంటి పెట్టి ఏమి ఎవరున్నాడు ఎవరు ముంచాలనే ఎవరు చూడాలనే. బుల్లెట్ ట్రైన్ అంటే ఏందనుకుంటాను? బుల్లెట్ ట్రైన్ అంటే మామూలు జువ్వను పోయేది. ఏమే జువ్వన మీద కాదు, బుల్లెట్లు దిగితే నీకు చెవులు జువ్వు అంటే అది ఏ ఉండే అంటే అది ఏ ఉండే మళ్ళీ మాట్లాడతాం. మళ్ళా నీకు కాల్ చేసి మిమ్మల్ని ట్రైన్లో ఎక్కేస్తారు. బుల్లెట్లతో కాల్చి ట్రైన్లో ఎక్కేస్తే బుల్లెట్ ట్రైన్ అంటారు. నీకు ఇంకోటి ఒకరి మీద ఒకరు ఏ నాకు చెప్పాలా నువ్వు మళ్ళీ చెప్పుకోండి. ఏం చేస్తాను చచ్చిపోతావరా పోతావరా అని చెప్పాలా రైతులు మోవడం వల్ల చిల్లర నాయలా నువ్వు చిల్లర చిల్లర పెడతారా మరా ఏ మళ్ళీ ఎవడు నడుస్తాడా 167 మంది అమ్మాయిలు చచ్చిపోతున్నారు. వాళ్ళలో ఒక మొగ నువ్వు చచ్చిపోయి నువ్వే వాళ్ళు చచ్చే కూడా సిద్ధపడి అమ్మాయిని చంపడం లే. అమ్మాయిలు చంపడంలే, వాళ్ళు వేరే దేశం నుంచి అమ్మాయిలుగా మారు వేషంలో ఇటుకు వచ్చినారు. వాళ్ళతో కలిపి నిన్ను వేస్తారు. అట్లా వాళ్ళు తేడా అని వాళ్ళతో వాడి నువ్వో తేడా కింద నేను వేసి పడేసి బార్డర్లు వేసేస్తారు. నీకెందుకు ట్రైన్ లో ఒకరి మీద ఎవరు పడతారని ఉండేది, కూర్చుని సీట్లు ఉండవని ఉండేది. శవాల్ని కాల్చి చెప్తారు లోపలికి. మీరు ఇంకా ట్రైన్ పోయి దడగలిగి అన్నాడు ఒకరి మీద ఎవరు శవాలు రుద్దుకుంటాయి. నీకు చిన్న బట్టలు కూడా ఎందుకు వేసుకోమన్నాను? నీకు మొత్తం రక్తం అవుతుంది. ఏ బుట్టలు కూడా బట్టలు లేకపోతే బట్టలు ఏం చచ్చిపోయినాక ఇంకా చచ్చినాక కూడా చూపిల్లని ఉన్నావు అందరికి. బట్టలు ఉంటే ఏం బట్టలు లేకపోతే ఏమంటే నీకు వాళ్ళకు కూడా బట్టలు ఉండకుండా చేయాలనే కదా నువ్వు గబ్బు మాట్లాడుతున్నావు. నువ్వు బుల్లెట్ తగిలినాక ట్రైన్ లో అట్లా కొండల రూట్ లో చెట్లలో పోతాండి ఎట్లా ఉంటుంది ప్రకృతి. ఎట్లా ఉంటుంది ప్రకృతి, గుడ్ల మాత్రం ఉంటుంది ఆ ప్రకృతి, గుడ్ల మాత్రం ఉంటుంది ఆ ప్రకృతి. నీకు యాగల ముడ్డి 30 బుల్లెట్లు దిగింటాయి, ముక్కులే 300 బుల్లెట్లు వేయింటాయి. వనమ్మ ఏముంటుంది, ఇట్లా గెర్ర గీసుకొని పోతాంటారు. ఇట్లా అసలు నీకు ఎవరు ఇచ్చారు దీనికైతే బుకింగ్ చేసి ఎవరు టీవీలో చూసినా ఇట్లా వేరే దేశం నుంచి మన దేశంలోకి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఇప్పుడు అమెరికా అమెరికా చైనా ఇట్లా మంచి మంచి దేశాలన్నీ బయట నుంచి వచ్చిన వాళ్ళు దుబ్బేస్తున్నారు. అంటే ఈ దేశంలో నీ బతుకు స్వతంత్రం లేదా? నువ్వు యోధుని కాదు నేను. నువ్వు యోధుడా? మరి ఏమే యోధుడు అంటే ఎవరు? ఎవరు యోధులకి ఇదేం సంబంధం లేదు. వీరులైతే ఉండు. నేను వీరునే సూర్యునే ధీరునే. మళ్ళా పోయి గుండె చూపి దొమ్మలు చూపి ఎవరికి చూపిరాదు దమ్మలు ఏమైనా కాదు. అమ్మాయిలు వేసి వేసుకుని వాళ్ళే చూపిస్తాను. నీకు ఏమరా చూపించేకి? నువ్వు చాలా రాంగా రైడ్ గానే మారా బుల్లెట్ ట్రైన్ ఎక్కిస్తాండి. నీకు ఏం ప్రాబ్లమ్? నీకే మళ్ళా ఏం సెన్స్ ఏమన్నా సెన్స్ ఏమైనా ఉందా? నీకేమన్నా సెల్సా కామన్ సెన్స్ ఏమైనా ఉందా? నాకు రిమోట్ సెల్స్ ఏసీ రిమోట్ సెల్స్ ఉన్నాయి. కావాలంటే వాడుకో. ఏం జోక్ అయితే ఏమన్నా సీరియస్ గానే సెల్స్ అవే ఉండేది. నాకు మళ్ళా ముందు అందరికి బీపీ వస్తుందిలే. తెప్పిస్తున్నావు. నాకే కోపము 190లో ఉంది. మళ్ళా తిక్కరగింది అనుకో. ఎవరినోడు చేస్తాను ఇవన్నీ. ఎవరిని అడగల్లా? ఫస్ట్ మీ ఎట్లా నరికేసి మొత్తం దేశం నరిపించాలి మళ్ళీ మిమ్మల్ని. అంటే మేము ఇక్కడ పుట్టిడు నరికేస్తాం మళ్ళా చంపేస్తారు. ఇట్లా వాళ్ళు బట్టే ఈ పక్కన దేశాలకు ఏం చేస్తాను నువ్వు? ఇప్పుడు చేసినట్టే కదా నువ్వు. నేనేం చేసిన? నన్ను అప్పగిస్తానా నువ్వు? ఏం పావులో రాదు. పావులో రాకపోయినా వచ్చినా కూడా నువ్వు చేస్తాను కదండి. ఏంటి అప్పగిస్తానా నువ్వు? అమ్మాయికు నువ్వు ఒట్టి అమ్మాయికున్న పాపని పసిబిడ్డలే, ఒట్టి అమ్మాయికున్న పాపని పసిబిడ్డలే. పసిబిడ్డ కాదు నువ్వు. నీ దానాసాలు చెప్పినా నేను. ఏమని ఏమో లేదు నా నోటి తనిపిస్తావు. మళ్ళీ గబ్బడంతా ట్రైన్కి లేట్లేతుంది. లేటులే ఫాస్టులే తగ్గేదిలే. మనం ఇవన్నీ తీసుకొని పోయమద్దు. నాకు అవసరం ట్రైన్ పోవా? ఓనా బొమ్మలు కట్టుకుని మడుచుకో బుల్లెట్ ట్రైన్. అసలు నువ్వు చెప్పడం ఏంది నువ్వు? వాళ్ళు అందుకేనేమో వాళ్ళు 168 మందిలో ఎవరైనా వెనక్కి తిరుగుతారని వాళ్ళు వెహికల్స్ అరేంజ్ చేసుకున్నారు. డైరెక్ట్ ప్యాసింజర్ని వాళ్ళు వచ్చి తీసిపోయేది అట్లా కూడా పెట్టుకున్నారు. నువ్వు బుల్లెట్ ట్రైన్లో పోవనుకుంటే బుల్లెట్ జీప్ ఉంది వాళ్ళతో.
బుల్లెట్ జీప్ కాకపోతే డైరెక్ట్ బుల్లెట్ అనే వేసుకొని వస్తారు. ఏదైనా సరే బుల్లెట్ దిగేది కన్ఫాము, ఏదో బండ్లో నువ్వు వేది కన్ఫాము, ఏదో బండ్లో నువ్వు వేది కన్ఫాము. ఎవరు ఇప్పుడు అడ్రస్ ఏం చెప్పినావు? ఎవరు లెటర్ రాసి ఇచ్చిన డైరెక్ట్ వాళ్ళకి. ఇంక మళ్ళీ వాళ్ళు నువ్వు ఏం బుల్లెట్ ట్రైన్ ఎక్కమని ఇంటప్పుడు ఇప్పుడు యాడికి పోతా బ్యాగ్ వేసుకుని? కాదరా, మంచి అవకాశాలు ఎందుకు పోట్టుకుంటారా? లైఫ్లో ఒక్క అవకాశం వస్తుంది ఇట్లా బుల్లెట్ ట్రైన్ ఎక్కేకి. పక్క దేశాలు అంత బాగా ఎక్కుతున్నారు బుల్లెట్ ట్రైన్లు.